హలో, ప్రీవియస్ వీడియోలో చూసారు కదా, ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్లో కాజు తినాలనిపించి తిన్నానని చెప్పేసి. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ డే ఒకరోజు డిన్నర్లోకి ఏం చేయాలో అర్థం కాలేదు. నాకు వైట్ రైస్ అసలు తినాలనిపించట్లేదు. సో ఇప్పుడైతే ఆనియన్స్, మిర్చి, కరివేపాకు, వెల్లిపాయ వేసుకొని ఇలా అన్నం అయితే పొడి వేద్దాం అనుకున్నాను. కాకపోతే కొంచెం డిఫరెంట్గా చింతకాయ పచ్చడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్. ఎవరైనా ఒక ముద్ద వదలకుండా తినేస్తారు. అయితే పులుపు ఇష్టం ఉన్న వాళ్ళే దీన్ని తినగలరండి. సో అన్నం వేడన్నంని చల్లార్చైనా లేకపోతే చల్లటి అన్నంలోనైనా ఇలా పికిలేసుకొని కలిపేసుకొని ఈ అన్నంని అందులో పోని వేసుకుంటే సరిపోతుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. అండ్ ఇందులో సాల్ట్ అయితే చాలా తక్కువగా పడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ పికిల్లో సాల్ట్ ఉంటుంది, చింతపండులో పులుపు ఉంటుంది కాబట్టి తక్కువ సాల్ట్ వేసుకోవాలి. కారం వేసుకోవాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే మిర్చి అండ్ ఎండుమిర్చి వేసుకుంటాం కాబట్టి. ఇంకా అంతే, పోపులోకి అక్కడ మనము కలుపుకున్న చింతకాయ పచ్చడి కలుపుకున్న అన్నాన్ని వేసేసుకుంటే ఒక 5 minutes అట్లా రోస్ట్ చేస్తే ఎంతో ఎమ్మిగా ఉండే రైస్ రెడీ.